హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ అయితే మేము దగ్గరికి వెళ్తున్నాం. ఆల్రెడీ మీరు ముందే చూసేశారు కదా. ఆడికైతే స్టార్ట్ అయిపోయామండి. నేను మా హస్బెండ్ వెళ్తాం. పిల్లలు అయితే మా అత్తమ్మ వాళ్ళతోటి ఆటోలో వెళ్ళిపోయారు. నేను మా హస్బెండ్ అయితే బైక్లో వెళ్తున్నాము. అంటే వాళ్ళతో వెళ్ళుండే వాళ్ళ మేము కూడా కొంచెం నెల్లూరులో పని ఉంది. ఇంకా అక్కడ టౌన్లోకి వెళ్ళాలి అనుకొని వెళ్తూ ఉన్నాము. ఇప్పుడు టైం వచ్చి 9:30 అలా బయలుదేరాము. కానీ అండి ఇవాళ వెదర్ అయితే సూపర్ అండ్ సూపర్ చెప్పొచ్చు. అసలు టైము 9:30 ఇలాంటప్పుడు మనకి ఎంత ఎండ ఉంటుంది అంటే ఫుల్ అయితే ఎండ ఉంటుంది. ఇక్కడ అసలు చల్లగా చాలా అంటే చాలా బాగుంది. అసలు అక్కడ చూడండి మబ్బులు ఎంత బాగున్నాయో మేఘాలు. ఇది బ్యారేజ్ ఉంది కదండి, నెల్లూరు బ్యారేజ్ కొత్తగా కట్టారు కదా, ఇంకా ఆ రూట్ నుంచి అయితే వెళ్ళాలి. అట్లా వెళ్తున్నాము. అసలు ఆ మబ్బులు అయితే చూస్తున్నాను, ఆ మేఘాలు చాలా బాగా నచ్చేస్తుంది. అందుకని కొంచెం వీడియో అలా తీసా. అసలు అక్కడ లొకేషన్ చూడండి ఎంత బాగుందో. ఆ చుట్టూ అక్కడ ప్లేస్కి అలాగా క్లైమేట్కి అయితే ఎక్సలెంట్ అనిపించేసింది నాకు. ఇంకా అలా వెళ్తూ ఉన్నాము. అలా వెళ్ళి నెల్లూరులో ఏం పని అంటే బట్టల షాప్కి వెళ్ళామండి. అంటే వెళ్ళే ఫంక్షన్కి ఆ అబ్బాయికి వడుగులు నెక్స్ట్ ఎంటికలు తీస్తున్నారు. సర్లేని బట్టలు తీసుకుందామని బట్టల షాపింగ్కి అయితే వెళ్ళిపోయాము. అక్కడైతే అబ్బాయికి ఫ్యాన్ షర్ట్ అయితే తీసేసుకున్నాను. ఎప్పుడు ఇక్కడే తీసుకుంటానండి నేనైతే. ఆ అబ్బాయికి అక్కడ తీసేసుకున్నాను. ఇంక తీసేసుకుని మళ్ళీ బయలుదేరేసేసామండి. ఇది ఎంట్రన్స్ అండి, కస్టమర్కి వెళ్ళే దగ్గర ఎంట్రన్స్ ఇది. ఇక్కడ నుంచి చాలా దూరం ఉంటుంది కానీ ఇక్కడ వరకు ఉంటుంది. ఇది అప్పట్లోనే కట్టారంటే ఏదో సంథింగ్ దెయ్యాలని గాళ్ళు అంటారు కదా, అవి పెద్దగా నమ్మవు. కానీ అక్కడి నుంచి అక్కడ లోపలికి రావు అని అందరికీ ఒక నమ్మకము. ఇంకా ఫైనల్గా అయితే కస్టమర్ రోడ్డుకి అయితే వెళ్ళిపోతున్నాము. ఇది అయితే మేము చిన్నప్పటి నుంచి వెళ్తున్నామండి, ఇప్పుడనే కాదు. ఎప్పుడు అంటే మేము అంటే మా వెంట్రుకలు చిన్నప్పుడు ఉంటాయి కదా, అట్లా కూడా అన్నీ ఇక్కడైనా మా పిల్లలకి కానీ అంతా ఇక్కడే చేస్తాం. ఎక్కువగా చాలా ఎక్కువ నమ్మకంగా ఇక్కడికే వెళ్తూ ఉంటాము. మా నాన్నోళ్ళు కానీ మేము కానీ మా అత్తమ్మ అందరూ ఇక్కడే వెళ్తూ ఉంటాం. ప్రతి ఇయర్ అయితే వెళ్తూనే ఉంటాం. అంటే మనకి వడ్లు అదే పంట పండిద్ది కదా అండి, పంట పండినప్పుడు వడ్లు తీసుకెళ్ళి పావురాయలకి అంటే ఇంకా టైం లేదు, లేకపోతే పైన కొండ అంతా ఉంటుంది, అంతా షూట్ చేయలేదండి. అక్కడైతే ఇంకా చాలా బాగుంటుంది. ఆ పావురాలని అదేవిధంగా పైనంతే వాళ్ళు గోళీలాట్లు ఆడుకుని అన్ని కొండలు చాలా అంటే చాలా బాగుంటాయి. ఇంకా అట్లాగే ఇంకా ఇది అసలు క్లైమేట్ అంటే ఇప్పుడు ఇక్కడికి కస్టమర్కి వెళ్ళేసరికి 11:30, 12 లోపల అయిపోతుంది. అప్పుడు కూడా అసలు ఎండ అయితే కంప్లీట్గా అసలు లేనే లేదండి. అదే చాలా అంటే ఇట్లా ఉండబట్టే మేము కొంచెం పోయేది ఎండలు అసలుకైతే మరీ ఇబ్బంది అయిపోయిండేది ఎండలకి వెళ్ళి ఉంటే. ఇంకా ఎలాగో ఎండ లేదు, మబ్బు అయితే చూడండి ఎట్లా ఉందో. ఇంకా ఫైనల్గా అయితే రీచ్ అయిపోయాము. అండి. అక్కడికైతే వాళ్ళు ఉన్న రూమ్ వాళ్ళు తీసుకుంటారు కదా, అక్కడికి వెళ్ళిపోయాము. ఇంకా మా లగేజ్ అంతా అక్కడ పెట్టేసేసి ఇంకా మేమైతే దర్గాలోకి వెళ్తున్నాము. నేను మా హస్బెండ్ మా ఆయానైతే మా చిన్నోడైతే వచ్చాడు, పెద్దోడైతే మా అత్తమ్మ వాళ్ళ దగ్గరే ఉన్నాడు, వాళ్ళతో వెళ్ళిపోయాడు వాడు దర్గాలోకి. ఇంకా మేమైతే వెళ్తున్నాం. ఇది ఎంట్రన్స్ అండి. లోపల ఒక గొంది అని ఉంటుంది కదా వీధి, ఆ వీధి లోపల లాస్ట్ ఉంటే దర్గా. ఇక ఇదంతా చుట్టూరు వచ్చి అంగళ్ళు అయితే ఫుల్ ఉంటాయండి. కాస్ట్ అండి అసలు కాస్ట్ టూ మచ్ కంటే ఇంకా ఎక్కువ ఉంటుంది కాస్ట్. అయితే బయట మనకి 100కి అలా దొరికేది, ఇక్కడ 250, 350 అట్లా ఉంటుంది. అంత కాస్ట్ అయితే ఎక్కువగానే ఉంటాయి. ఇంకా వెళ్ళినప్పుడు కదా అని తీసుకుంటూ ఉంటాం. ఫైనల్గా దర్గా చూడండి ఎంత బాగుందో. ఇక్కడ 12:30 అలా అవుతుంది. ఈ ఎండలో అంత బాగా అసలు షూట్ చేయలేము. ఇక్కడ క్లైమేట్ బాగుంది కూడా, మంచిగా షూటింగ్ కూడా బాగా వచ్చింది. ఇదిగోండి నేనైతే ఇక్కడ ఇవన్నీ తీసుకుంటున్నాను. దర్గాలోకి ఏం కావాలి అవి టెంకాయ, అదేవిధంగా పూలు, నెక్స్ట్ వచ్చి ఇంకా ఖర్జూరం, బెల్లం అవన్నీ తీసుకుంటూ ఉన్నాను. అంటే అక్కడ దొరుకుతాయి కాబట్టి అక్కడ తీసుకుంటాను. ఇక్కడ వచ్చి ఇదంతా అంటే అంతా కుళాయిలు ఉంటాయి, వజూ చేసుకుని వెళ్తూ ఉంటాం. వజూ అదేవిధంగా కాళ్ళు అవన్నీ కడుక్కొని వెళ్తూ ఉంటామండి. ఇదండి చూసారు కదా, చాలా బాగుంటుందండి దర్గా. ఇది ఈ విధంగా అసలు లేదు ఒకప్పట్లో, చాలా డెవలప్మెంట్ అయిపోయింది అసలు. అంటే ఒక వీధి మొత్తం రేకులు అంతా బాగా వేసేసి కూడా ఉంటారు. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకైతే మా హస్బెండ్ వాళ్ళైతే కడిగేస్తారు, నేను కూడా వజు చేస్తున్నామని వెళ్తున్నాను. ఇంకక్కడ మా అత్తమ్మ కూడా వచ్చేసారు, వాళ్ళైతే రిటర్న్ అవుతున్నారు మా అత్తమ్మ వాళ్ళు. మేమైతే ఇంకా
ఇదిగోండి మా అత్తమ్మ కూడా చూసారు కదా అక్కడ ఉంది. మేమైతే వాళ్ళైతే రిటర్న్ అయిపోయారు. అంత దర్గా అంత అంతే దర్శనం అయిపోయి నేను ఇంకా వెళ్తున్నాము మేము. ఇదండి నేను మా చిన్నాడు. ఇంకా లోపల ఇది స్టార్టింగ్ ఇక్కడ మెట్లు ఉంటాయి. ఇక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ఇంకా లోపలికి వెళ్ళక ముందే ఇక్కడండి మన సైడ్లో అక్కడ చూసారు కదా ఎంత అక్కడ లోపల కూడా ఉంటాయి అంగళ్ళు, లోపలనే కొనుక్కోవచ్చు మనము. ఇక్కడ చూడండి నేనైతే ఇక్కడ చుట్టూరు తీసుకొని ఇంకా ఇక్కడ టెంకాయ అయితే మంచిగా మొక్కుకొని కొట్టేసుకుంటున్నాను. ఇక్కడ మనం ఏదైనా మనం మొక్కున్న తర్వాత అది సమానంగా టెంకాయ పగిలితే మన కోరిక నెరవేరద్దు అంటారు. ఇంకా సరే అండి మేము కూడా దండం పెట్టేసేసుకొని ఇంకా మా చిన్నవాడైతే నాకు ఒక టెంకాయ ఏమంటున్నాడు. వాడికి ఎందుకంటే ఇప్పుడేనో కానీ వాళ్ళ చేతి అయితే మేము కొట్టట్లేదు. నేను మా హస్బెండ్ ఒక టెంకాయ తీసుకున్నాము అనుకుంటా. ఈ ఫైనల్గా అయితే మన ఇద్దరినైతే స్టార్ట్ చేసేసామండి. ఇదైతే అస్సలకైతే పగలట్లేదు. చూడండి మీరు ఎంతసేపు కొట్టారంటే అంతసేపు కొట్టారు. మా హస్బెండ్ అంటున్నారు అట్లాగా కొట్టాల్సింది లాస్ట్లో పట్టుకొని ఫ్రీగా అట్లా వదిలేస్తే త్వరగా పగిలిపోయిద్ది అంటున్నారు. కానీ మనకు ఏం తెలియదు కదా. ఫస్ట్ అయితే మంచిగా కొట్టాను, చాలాసేపు అయితే కొట్టేసానండి. అసలుకైతే పగలే టెంకాయ. ఇంక తర్వాత ఒక 10-15 షార్ట్స్ అయితే కొట్టిన తర్వాత ఫైనల్గా అయితే చూసారు అప్పటికి ఫైనల్గా అయితే ఇంకా అప్పటికైతే పగిలేసింది. ఇంకా అప్పుడు ఎంత హ్యాపీ అంటే ఆ టెంకాయ పగిలేసరికి అయితే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే అది అసలు పగలపోయా. ఇదిగోండి లాస్ట్ అయితే టెంకాయ అయితే మంచిగా పగిలిపోయింది. పర్లేదు మందు కూడా పగిలిపోయింది. ఇంకా మా హస్బెండ్ కొట్టేసారు. ఇంకా మేమేమి తీసుకెళ్తున్నామంటే ఇక్కడ ఖర్జూరం, బెల్లము, అదేవిధంగా కడ్డీలు, ఇంకా మనం పగల కొట్టేసిన టెంకాయ అంటే మనం ముందుగానే పగల కొట్టేసుకోవాలండి. లోపల ఏం కొట్టరు, మనమే టెంకాయ ఇట్లా కొట్టేసేసుకుని ఆమెను తీసుకెళ్ళాలి లోపలికి. ఇంకా లోపల ఇది ఎంట్రన్స్ అండి. లోపల చూడండి మేము వెళ్ళింది ఫ్రైడే అండి. ఫుల్ అంటే ఫుల్ రష్గా ఉన్నారు. ఇంక ఇక్కడైతే ఆగాము. ఇక్కడ మనం స్టార్టింగ్ వెళ్ళిన ఇక్కడ రైట్ సైడ్ నుంచి ఒక 3 రౌండ్స్ అయినా దర్గా చుట్టూ అయితే 5 రౌండ్స్ మన ఇష్టం అండి. 7 రౌండ్స్ అట్లా ఎట్లా తిరిగి మేము ఒక 3 రౌండ్స్ తిరిగేసేసి మేము ఇంకా ఫాతిహా దగ్గరికి వచ్చేసేసాము. ఇంక ఇక్కడండి ఫాతిహా ఇస్తారు చూడండి. అక్కడ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళే ఫాతిహా ఇస్తారు. ఇక్కడ కొన్ని కూడా ఎక్కువే అండి. ఇప్పుడు మన ఇక్కడ ఉండిలో వేసినంత మాత్రం వీళ్ళు మనం జడ్జ్ చేస్తారు. ఇంత అమౌంటే వేయాలి అని లెక్కలు అడుగుతారు. ఇక్కడ వేసాను అంటున్నాను. అక్కడ చూసారా అక్కడ వాళ్ళు వేస్తే కదమ్మా అక్కడ మాకు ఇవ్వాలి అమౌంట్ అని. సడన్గా మనం గుడి అంటే దర్గాకు వచ్చినప్పుడు ఇక్కడ మనం అట్లా ఆర్గ్యూ చేయకూడదని లెక్కలో ఇచ్చేస్తూ ఉంటాము. కానీ వీళ్ళు కొంచెం కాస్ట్ ఎక్కువగానే అడుగుతారు. ఇంకా మనం తెచ్చిన ఫ్లవర్స్ అదేవిధంగా కడ్డీలు తీసేసుకొని మనం ఇది తీసేసుకుంటాం. ఇక్కడ చూసారు మా హస్బెండ్ అయితే లోపలికి వెళ్తున్నారు. ఓన్లీ మగవాళ్ళు ఒక్కటే అలా అండి, ఇంకా ఆడవాళ్ళకి అయితే అలా ఉండదు. ఇక్కడ చూసారు కదా లోపలికి వెళ్ళి మనం అవి ఫ్లవర్స్ ఉన్నాయి కదా అవి వేసుకోవచ్చు. ఫ్లవర్స్ అదేవిధంగా అత్తరు, ఇంకా వచ్చి మనం ఇది ఉంటుంది కదండి గంధపు వాటర్ అని ఇస్తారు బయట అమ్ముతారు. అవి కూడా తీసుకెళ్ళి మనం చల్లచ్చు దర్గా లోపల. ఇంకైతే మేమైతే ఇక్కడ వరకు తీస్తుందని ఇక్కడైతే అండి అసలుకి ఇప్పుడు మనం అవి ఇచ్చినప్పుడు కూడా మంచిగా అడుగుతారు. వాళ్ళు చెప్పినట్టు ఇస్తేనే మేము ఫాతిహా చేస్తామంటారు. అదొక్కటి కొంచెం నచ్చదు. ఎందుకంటే అండి మనకి శక్తి కొంది మనం ఇవ్వాలి. కానీ అట్లా కాదండి, వాళ్ళు ఇంతని డిమాండ్ చేస్తారు. మరి ఇంతే ఇవ్వాలి అని లెక్కలు అడుగుతూ ఉంటారు. ఇంకోటి వచ్చి మన పేర్లు కూడా అక్కడ రాస్తామంటారు. మనం అట్లా దానా చేసినవి అన్నీ రాపించుకోకూడదు నా ఫీలింగ్ అయితే. మేమైతే ఇంకా ఫైనల్గా మా హస్బెండ్ కూడా అక్కడ చూసారు కదా, ఇంకా మా హస్బెండ్ కూడా లోపలికి వెళ్ళేసి ఇంకా ఫ్లేవర్స్ అయితే వేస్తున్నారు. మా చిన్నోడు మా హస్బెండ్ ఇద్దరు వెళ్ళారండి. ఇంకా వాళ్ళైతే వేస్తే ఇంకా చూసారు చుట్టూరు అయితే ఇలాగే ఉంటుంది. చాలా అంటే చాలా ఎక్కువ ఉన్నారు. రష్ అయితే ఫుల్ జనం ఉన్నారండి. ఎక్కువగా వచ్చేసేసారు ఫుల్గా. ఇంకా వాళ్ళైతే ఇంకా దర్గాలోకి ఇక్కడ ఆ ఫ్లవర్స్ అయితే వేసేసి అయితే ఇట్లాగైతే రావారండి, అటు నుంచి రావాల్సి వస్తుంది. చూసారు కదా, ఇదిగోండి మా హస్బెండ్ కూడా వెళ్ళిపోయారు. ఇంకా అక్కడ వాళ్ళైతే చదువుతూ ఉంటారు. ఇంకా అయాన్ కూడా వెళ్ళాడు లోపలికి. వెళ్ళేసేసి ఇంకా ఫ్లవర్ కాస్త చల్లేసేసి ఇంకైతే వచ్చేసారండి. నేనైతే ఇంకా రిటర్న్ ఇట్లాగొచ్చేసి ఇక్కడ కడ్డీలకి ఇక్కడ చూసారా కొందన్లు ఉన్నాయి కదండి, ఇక్కడైతే కడ్డీలు వీళ్ళకి ఇచ్చేసేయాలి మనము. అంతకుముందు అయితే వాళ్ళే తీసుకునే వాళ్ళు, ఇప్పుడు అలాగేం కాదండి, మనమే కడ్డీలు తీసుకొని వెలిగించుకోవచ్చు. అటుపక్క చూసారా అక్కడ అదేంది నువ్వుల నూనె వేసి అదేంటి దాన్ని దీపం అంటారు కదా, దీపం అయితే అంటించేసి ఉంటారు. మనం అక్కడ అంటించుకొని ఇట్లా దర్గా అలా చూపించేసేసి అవి ఆరిపేసేసుకొని ఇలా పెట్టేసుకుంటామండి. ఇలా కుచ్చేసుకొని ఇంకా అయితే అక్కడికైతే కంప్లీట్ అయిపోతుంది మన
ఇది లాస్ట్ ఫైనల్గా అయితే ఇట్లా కంప్లీట్ అయిపోయిన తర్వాత కాసేపు అలా కూర్చుంటామండి. అలా కూర్చొని ఇంక మనకి అంటే ఒక 10 మినిట్స్ అలా కూర్చొని వెళ్ళాలి అంటారు. అలా కూర్చొని ఇంక ప్రసాదం ఉంటుంది కదండి, అది మనం కొంచెం తినేసేసుకొని ఇంక మళ్ళీ అక్కడ మేము వచ్చిన దగ్గర ఫంక్షన్ స్టార్ట్ అయిపోతుంది. ఇంక త్వరగా అయితే బయలుదేరేసామండి. ఇంకా అక్కడ దారిలో వచ్చే దగ్గర చూసారా, ఇక్కడ లడ్డు అండి 50 రూపీస్కి 2 అండి. అంటే కస్మూర్ దర్గాలో ఇది కొంచెం బాగుంటుంది, ఫేమస్ అంటారు. అది చెప్తారండి. 50 రూపీస్కి 2 లడ్డూస్ అక్కడ తీసుకున్నాము. తీసుకుంటే ఇక్కడ మా కిందకు వచ్చే దగ్గర ఇక్కడ ఇట్లా ఉంటారండి. ప్రతి దేవస్థానంలో ఉంటారు కదా, ఇట్లాగ మనం దాన ధర్మం పిల్లల చేత చేపించామనుకోండి చాలా మంచిది. మనం ఇచ్చే ఎంతో అమౌంట్ అయితే ఇవ్వం కదా, ఇచ్చే కొంచెమైనా పిల్లల చేత అలవాటు చేసామంటే ఏమవుతుందంటే వాళ్ళకి వచ్చే కొద్దీ మనం కూడా ఇలా దానం చేయాలని వాళ్ళకి అర్థమవుతుంది పిల్లలకి. చూడండి వాళ్ళకి ఇక్కడ చూడండి గొడవలు అయిపోతున్నాయి. ఇంకా ఫైనల్గా మేము అయితే ఇక్కడికైతే వచ్చేసాము. అక్కడ ఇంకా భోజనాలు చేసేసి వర్షం కూడా పడిందండి. ఇంక భోజనం చేసి వెంటనే బయలుదేరేసామండి. ఒక 2 కలా బయలుదేరేసేసాము. ఇంకా రిటర్న్ ఇంకా వస్తూ ఉన్నామండి. ఫైనల్గా అయితే ఇంకా రిటర్న్ అయిపోయాము. నచ్చినట్లయితే మన వీడియో ఒక లైక్ అయితే ఇచ్చేసుకోండి. ఓకే అండి, బాయ్ అండి.